హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీ పేరు మీకు కరెక్టా కాదా అని మీరే ఎలా తెలుసుకోవాలి. ప్రజెంట్ ఉన్న మీ నేమ్ అనేది మీకు కరెక్టా కాదా అనేది మీరే ఎలా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు మనకి ఈ సృష్టి మొత్తంలో కూడా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్. ప్రతి వస్తువుకి కూడా లేదా ప్రతి జీవరాశికి కూడా ఈ రెండే ప్రధానమైనవి. అయితే ఈ రెండింటిని రకరకాల వ్యక్తులు, రకరకాల ప్లేసులు, ఆయా సందర్భాన్ని బట్టి వాటి పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అంటే పాజిటివ్ని దేవుడు అంటారు, నెగిటివ్ని దెయ్యం అంటారు చాలా చోట్ల. అది వాళ్ళ యొక్క సాంప్రదాయ నమ్మకాలు. నిజమేంటంటే పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు ఒక వస్తువు విషయంలో కానీ, ఒక మనిషి విషయంలో కానీ పాజిటివ్ డోస్ ఎక్కువ ఉండి నెగిటివ్ డోస్ తక్కువ ఉంటే వారి యొక్క లైఫ్ అనేది బ్రైట్ఫుల్ గా ఉంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అదే నెగిటివ్ ఎక్కువ ఉండి పాజిటివ్ తక్కువ ఉంటే వారి లైఫ్ అనేది బాగుండదు అంతగా. సో మరి అంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయాన్ని ఎవరి నేమ్ లో వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఎలా చూసుకోవాలి అనే విషయాల్ని ఇప్పుడు ఈ టాపిక్ లో చూద్దామండి. దీనికి 5 విషయాలు ముఖ్యంగా మనకి ఉపయోగపడతాయి. ఫస్ట్ విషయం ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలని ఉంది. మీ యొక్క పేరు ఏ లెటర్ తో స్టార్ట్ అయితే మీకు మంచి పాజిటివ్ అనేది వస్తుంది. అంటే మనకి ఏ టు జెడ్ 26 లెటర్స్ ఉంటాయి. ఈ లెటర్స్ లో అత్యంత బెస్ట్ లెటర్స్ ఏంటి అంటే AJCLNE ఇదొక సెట్, BKM ఇదొక సెట్. తర్వాత ఈ వీటిలోని ఫస్ట్ దాంట్లోనే CL ఇదొక సెట్. అంటే ఓవరాల్ గా 3, 3, 6, 3, 9 ఈ 9 అనేవి బెస్ట్ లెటర్స్. ఇక బెటర్ లెటర్స్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఏ నుంచి జెడ్ వరకు ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇప్పుడు వీటిలో బెస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? AJCLNE ఇవి ఎన్ని మొత్తం? 3, 4, 5, 6 ఈ 6. తర్వాత BKM ఇవి. అంటే మొత్తం ఈ 9 లెటర్స్ కూడా బెస్ట్ లెటర్స్. మరి ఇక బెటర్ లెటర్స్ ఏంటి? రైట్ కొడతాం. ఇవి GHITRVU ఇవి బెటర్ లెటర్స్. ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6, 7 లెటర్స్ ఉన్నాయి. 7 ఇవి బెటర్ లెటర్స్. బెటర్ 9, 7, 16. ఇక మిగిలిన 10 ఉంటాయి. ఇంటూ పెడదాం. DFOPQSWXYZ ఈ 10 లెటర్స్ కూడా బ్యాడ్ లెటర్స్, వరెస్ట్ లెటర్స్. అసలు వాటిని మనం టచ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ లెటర్ తో ఉండకూడదు. మనకేంటి కొన్ని సెంటిమెంట్లు, కొన్ని సాంప్రదాయాల ప్రకారం మనము నక్షత్రపాదం ప్రకారం ఇది కావాలి అంటూ ఈ 10 వరెస్ట్ లెటర్స్ లో కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇదే ప్రమాదం. అంటే ఇక్కడ మనకి తెలియక జరిగేటువంటి పని అది. ఏంటి? మన సాంప్రదాయం ప్రకారం మనం నక్షత్రపాదం ప్రకారం పెట్టుకోవాలన్నది తెలుసు అందరికీ. అదే ఫాలో అవుతున్నాం. కానీ ఇంకా తెలియదు ఏంటంటే ఆ నక్షత్రపాదం కంటే కూడా ఇంకా డెప్త్ గా వచ్చామని, అప్డేట్ అయ్యామని, అది మనం కక్ష, ఉపకక్ష, సూక్ష్మ కక్ష వరకు వెళ్ళామని, అంటే సబ్బు వరకు వెళ్ళామని అనే విషయం తెలియకపోవడం దురదృష్టకరం. ఇటు మీకు తెలియడం లేదు, ఇది చెప్పేటువంటి న్యూమరాలజిస్టులకి అర్థం అవట్లేదు. అదే మనకున్నటువంటి దురదృష్టం. ఇది అసలు విషయం. దీనికి ఈ వరస్ట్ లెటర్స్ లో కొన్ని మీరు చూడండి, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ వరస్ట్ లెటర్స్ అన్నిటికంటే వరస్ట్ ఏంటంటే D1, F1, P1 ఈ 3 ఇంకా బాగా వరస్ట్ లెటర్స్ అన్నమాట. మనకి ఇక మనం గమనిస్తే మనకి చాలా ఎదురవుతుంటాయి. ఈ లెటర్ తో ఎదురయ్యేటువంటి పేర్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. అంటే వాటికి అన్ని ఉంటాయి, సకల సౌకర్యాలు ఉంటాయి, మంచి గ్రోత్కి వెళ్ళే పొజిషన్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఇదేం గతిరా బాబు అనుకునే రేంజ్ కి తీసుకెళ్ళింది. వేల కోట్ల ఆస్తులు ఉంటాయి, కానీ వీధులు అంపటి తిరుగుతూ ఉండేలాగా చేస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలిగింది. ఈ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే కొద్ది మంది, అంటే ఒక 5% to 2% మంది సక్సెస్ పీపుల్ కూడా కనిపిస్తారు. ఎందుకు? దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అంటే దానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండేటువంటి ఆ యొక్క ఎఫెక్టివ్ అనేది వారికి హెల్ప్ అవుతుంది తప్ప స్వతహాగా ఈ లెటర్స్ తో ఉంటే మాత్రం ఇవే కాదు. 3+7 10 లెటర్స్ తో ఉంటే మాత్రం వారికి ఇక లైఫ్ అంతా కూడా నరకప్రాయమే. ఇక ఏ ప్యాటర్న్ చూడడం అవసరం లేదు, ఇంకే డైమెన్షన్స్ చూడడం అవసరం లేదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏం కావాలి? 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఓకే, అయితే ఇవి ఏదైతే 9 ఉన్నాయో ఇవి బెస్ట్ నేమ్స్. అయితే చాలా మంది ఈ యొక్క బెటర్ నేమ్స్ తో కూడా, అంటే బెటర్ నేమ్స్ ఏమిటి? మనకి GHIRTUVL తో కూడా కావాలనుకుంటారు. ఆ యొక్క సెంటిమెంటో లేకపోతే దేవుడి పేర్లో ఇంకెవరి పేర్లో కావాలనుకుంటారు. నా సలహా ఏంటంటే అలా కావాలనుకున్న వాళ్ళు పేరుని 2 పదాల పేరు పెట్టుకుంటే మంచిది. మొదటి పదానికి బెస్ట్ లెటర్ తీసుకొని మీ ఇష్టమైన లెటర్ ని 2వ పదానికి మొదటగా తీసుకుంటే ఓవరాల్ గా ఈ నేమ్ అనేది చాలా బెస్ట్ మీకు. అంటే మీకు మామూలుగా 100% అనుకుంటే కనీసం 90% అయినా సరే బాగుంటుంది. అలా కాదు, మీరు సెంటిమెంట్ కి వాటికి వెళ్ళారా, ఖచ్చితంగా ఈ లెటర్స్ తోనే పెట్టుకున్నారా, ఇక మీరు ఎన్ని డైమెన్స్ చేసినా కూడా మీకు 100% రావడానికి బాగా లేట్ తీసుకుంటాం. మీకు విసుకుంటే అంత లేట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. అంటే నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏముండాలి అనేది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటి? మీ నేమ్ లో మీరు ఏం చూసుకోవాలి అంటే రెండో పాయింట్ 3, 5, 6 కి సంబంధించిన 3 కి సంబంధించి CGLSL లో ఒక లెటరు, 5 కి సంబంధించి EHNX లో ఒక లెటరు, U కు సంబంధించి UVW లో ఒక లెటర్ ఖచ్చితంగా మీ నేమ్ లో ఉండాలి. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నది స్టార్టింగ్ లెటర్ గా రాకూడదు అనుకున్నాం, కానీ మధ్యలో ఏ లెటర్ రావచ్చు.
ఓకే, లేడీస్ కి అయితే ఒక తా అనే సౌండే రాకూడదు, అంతకుమించి ఇక ఎవరికైనా ఏ సౌండ్ అయినా మధ్యలో రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కాబట్టి ఈ లెటర్స్ ఉండేలాగా మీరు మీ నేమ్ లో ఉందా లేదా, ఉంటేనే మీ నేమ్ మీకు అది చాలా అనుకూలంగా ఫేవర్ గా ఉన్నట్టు, కరెక్ట్ గా ఉన్నట్టు. అలా లేదంటారా, కరెక్ట్ గా లేనట్లే మీరు భావించాల్సి ఉంటుంది. తర్వాత మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే, మీ నేమ్ లోని లెటర్స్ లో మీకు 4, 8, 12, 13, 16, 18, 21, 22, 29 ఈ లెటర్స్ లేకుండా చూడాలి. అంటే అన్ని లెటర్స్, అంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో మీ నేమ్ లో లెటర్స్ లెక్కించుకుంటే ఈ సంఖ్యలు రాకుండా చూడాలి. సో ఈ మూడు విషయాలు కనుక మీ నేమ్ లో ఉన్నవో లేవో చూసుకున్నట్లయితే మీ నేమ్ మీకు కరెక్టా కాదా అనేది ఫండమెంటల్ బేసిక్ గా మీకు తెలుస్తుంది. అంటే దీని గురించి డీటెయిల్ గా చెప్పుకోవాలంటే మినిమం మనకి 1 అవర్ పడుతుంది. అయితే మీకు క్లుప్తంగా అర్థమయ్యేందుకు సింపుల్ గా మీరు ఎలా చూసుకోవాలి, మీ నేమ్ మీకు కరెక్టా కాదా అనే విషయాన్ని చెప్పాలంటే ఈ 3 విషయాలను కనుక మీరు చూసుకున్నట్లయితే, ఈ 3 విషయాల్లో ఏ ఒక్క విషయం లేకపోయినా బేసిక్ గా మీ నేమ్ అనేది మీకు కరెక్ట్ కాదు. వెంటనే మీరు ఏం చేయాలి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వాలి. మీ నేమ్ ని 14 డైమెన్షన్స్ లో విత్ చార్ట్ తో సహా తీసుకొని దాన్ని చక్కగా మా ఆఫీసు సిబ్బంది నేతృత్వంలో మీరు మంచి సలహాలతో వాటిని కోర్సులు రాస్తూ ముందుకెళ్ళాలి. అలాగే మీ వైబ్రేషన్ లో నడిచేందుకు మీరు నా యొక్క సజెషన్ ని తీసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మీ యొక్క ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉండటమే కాకుండా మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా అది సపోర్టెడ్ హెల్ప్ అవుతుంది. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో టాపిక్ తో